నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రమాద ఘటనలో గల్లంతైన మృతుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని పేర్కొన్న ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో ఘనంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు, పూలమాలలు వేసి నివాళులర్పించిన ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. ఈ నెల 31న చెయ్యారు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను స్థానిక నాయకులు, రెవెన్యూ, పోలీసులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కమిని పంచాయతీ పరిధి గోదావరిలో స్నానానికి దిగి గల్లంతై మృతి చెందిన వారిలో ఐపోలవరం మండలం ఎర్రగరువు గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు వడ్డీ మహేష్, వడ్డీ రాజేష్ కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, టీడీపీ నాయకులు పరామర్శించారు. తల్లి ఉపాధి కోసం గల్ఫ్ దేశంలో ఉండగా తండ్రి వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నారు. ఈ ఘటనలో వారిద్దరూ మృతి చెందడంతో కుటుంబీకులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా వీరిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సుబ్బరాజు హామీ ఇచ్చారు. తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తాళ్లరేవు పంచాయతీ సంతపేటలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి ఘనంగా నిర్వహించారు. ముందుగా తెదేపా సీనియర్ నాయకుడు విళ్ళ సత్యనారాయణ తెదేపా జెండా ఎగురవేశారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు వెంటపల్లి ఉమా మహేశ్వరి కేక్ కట్ చేశారు. అనంతరం రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి ధూళిపూడి వెంకటరమణ, మండల ప్రధాన కార్యదర్శి కట్టా త్రిమూర్తులు కలిసి ఏర్పాటు చేసిన రొట్టెలు, పళ్లు తాళ్లరేవు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అందరికీ అందజేశారు. ఈ సందర్భంగా ధూళిపూడి వెంకటరమణ మాట్లాడుతూ ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ప్రకటించాలని, ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ స్థాపించిన అనంతరం అనేక ఆటుపోట్లు చూసిందని, ఇంకా పై జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సూచనలతో మరొక 40 సంవత్సరాల చరిత్ర యువనేత నారా లోకేష్ సృష్టించబోతున్నారు.
చెప్పండి ఎన్టీఆర్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా తాళరేవు మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా మన తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు కేక్ కటింగ్ అనంతరం తాళరావు హాస్పిటల్ నందు పళ్ళు మరియు బ్లడ్లు పంపిణీ చేసే కార్యక్రమం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా ప్రతి కార్యక్రమంలో కార్యక్రమాన్ని చేపట్టాలని తెలియజేసుకుంటూ ముందుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వీళ్ళ సత్యాన్ని గారిని జెండా ఎగరవేయవలసిందిగా కోరుతున్నాం. తాళ్లరేవు మండలం గాడిమొగ్గ గ్రామంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద ఆయన 102వ జయంతి కార్యక్రమాన్ని గాడిమొగ్గ గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా తెదేపా సీనియర్ నాయకులు గ్రామ అధ్యక్షులు సంగాడి కామేశ్వరరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహ వ్యవస్థాపకులు సంగాడి అన్నవరం నాయకులు నాగబాబు, ఎంపీటీసీ నూకరాజు, మాజీ ఎంపీటీసీ మల్లాడి వరదరాజు, మండలం నాయకులు కట్ట త్రిమూర్తులు, ధూళిపూడి బాబీ, పిల్లి సత్యబాబు, సీతారాముడు, మహిళా అధ్యక్షురాలు ఉమామహేశ్వరుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి అభిమానులు, మహిళలు, నాయకులు, కార్యకర్తలకు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చెప్పండి వర్షం రాగానే సాయంత్రం కదా అనవరం కదా ఎన్టీఆర్ గారి శిలా విగ్రహానికి పూలమాలలు వేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే ఇక్కడ కేక్ ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని తాళరావు మండల తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు ఉమాగారిని కట్ చేయవలసిగా కోరుతున్నాం. తెలుగుదే ఎన్టీఆర్ 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 నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, ఎంపీ గారు హరీష్ మాధవ్ గారి నాయకత్వం. కమిని పంచాయతీ పరిధి గోదావరిలో స్నానానికి దిగి గల్లంతై మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ప్రభుత్వ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ప్రమాదంలో గల్లంతైన 8 మందిలో చిట్టచివరిగా దొరికిన కాకినాడకు చెందిన సబ్బతి క్రాంతి మృతదేహాన్ని చూసిన ఎమ్మెల్యే పరిశీలించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సరదాగా స్నానం కోసం దిగి విద్యార్థులు మృత్యువాత పడటం ఆ కుటుంబాలకి తీరని శోకం మిగిల్చిందని, మహానాడు కారణంగా అక్కడ ఉండడంతో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లానని, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడానని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరంగా ఆదుకోవడం జరుగుతుందన్నారు. గల్లంతైన వారి కోసం వేగంగా స్పందించి 40 గంటల పాటు శ్రమించి మృతదేహాలు వెలికితీసి వెంటనే పోస్టు మార్టానికి తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించడంతో పోలీసులు, రెవెన్యూ, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మంచి సేవలు అందించారని పేర్కొన్నారు. గతంలో సలాది
పాండివారిపాలెం గ్రామంలో పడవ బోల్తా ఘటన చోటు చేసుకోగా పలువురు మృతి చెందారని మరలా అటువంటివి చోటు చేసుకోకూడదనే లంక గ్రామాల ప్రజలు రాకపోకలకు వంతెన నిర్మాణం గావించడం జరిగిందని అయినా మరలా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. ఇదిగోండి ఓకే ఈ కింద తప్ప పైన కూడా ముమ్మిడివరం నగరంలో స్థానిక శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీ రామారావు 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదట స్థానిక పోలమ్మ చెరువుగట్టునున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన అందించిన సేవలు తలుచుకున్నారు. ముమ్మిడివరం శాసనసభ్యులు బుచ్చిబాబు మాట్లాడుతూ నట సార్వభౌముడిగా 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే 30 సంవత్సరాల నిరంకుశ పాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించారని, ఆయన బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసమే పాటుపడ్డారని, పేదవారికి తిండి బట్ట గూడు కల్పించాలని దేశంలోనే మొట్టమొదటిసారిగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అమలు చేయడంతో ఖ్యాతి గడించారని, ఆయన ముఖ్యమంత్రిగానే కాక నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా దేశ రాజకీయాలను శాసించారని, తెలుగు ప్రజల ఖ్యాతిని దేశం నలుమూలల తెలియజేశారని, తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కూడా ఆయన పార్టీ నియమావళి పొందుపరిచిన సిద్ధాంతాలను తూచా తప్పకుండా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముందుకు నడిపిస్తున్నారని, తెలుగుదేశం పార్టీ అభిమానులుగా నాయకులుగా మేమందరం ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా ఉంటామని తెలియజేశారు. ఒక పండగ వాతావరణం అధినాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జరుపుకోవడం మనందరికీ సాంప్రదాయం. మరి ఈ సంవత్సరం కడపలో కూడా ఎప్పుడూ జరగనటువంటి జిల్లాలో కడపలో కూడా పెద్ద ఎత్తున మహానాడు కార్యక్రమం పెట్టి విజయవంతంగా ముందుకు వెళ్తాం. మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి అతి తక్కువ కాలంలోనే ఎన్నో సంచలనమైన మార్పులు తీసుకొచ్చి ఈ సమాజంలో ఉన్న పేదలందరినీ కూడా అందరితో సమానత్వంగా అంబేద్కర్ గారు ఏదైతే ఆశించారో అదేవిధంగా బడుగు బలహీన వర్గాలందరినీ కూడా కనీసం మూడు కూడా ఏది ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి ఆ రోజు ₹2 కిలో బియ్యం ఇవ్వటం, మరి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలన్న సంకల్పంతో పెద్ద ఎత్తున హౌసింగ్ కార్యక్రమం చేపట్టడం, అదేవిధంగా పటేల్ పట్టారి వ్యవస్థను తీసేయడం, కర్ణం వ్యవస్థను తీసేయడం, అదేవిధంగా మండల వ్యవస్థను తీసుకొచ్చి మహిళలందరినీ కూడా ప్రాధాన్యత ఇచ్చి రాజకీయాల్లో వెనుకబడిన తరగతులందరినీ కూడా ముందుకు తీసుకొచ్చిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావు గారిది. మరి అటువంటి నాయకుడు పుట్టినరోజు ఈ రోజు మన ముమ్మడివరం మన నాయక పంచాయతీలో ఇంత ఘనంగా ఏర్పాటు చేసుకోవడం స్పందించుకోం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మన సీనియర్ నాయకులందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆయన స్ఫూర్తితో మనందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు 31వ తారీఖున మన చెయ్యారు గ్రామంలో మరి కార్యక్రమాన్ని రావడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందు తీసుకెళ్లాలి. ఎందుకంటే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఒక్కొక్కటిగా ప్రతి పేదవాడికి కూడా అన్ని రకాలుగా సహకరిస్తూ 24/7 మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. కాబట్టి మన నియోజకవర్గాల్లో కార్యక్రమం అద్భుతంగా మనం సక్సెస్ చేసి చంద్రబాబు గారిని పంపాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఈ నెల 31న చెయ్యారు గ్రామంలో
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, రెవెన్యూ, పోలీసులు, ఇతర శాఖల అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో చంద్రబాబు మాట్లాడామన్నారు. గ్రామంలో పింఛన్దారులకు పింఛన్లు చంద్రబాబు అందించనున్నారు. గ్రామస్తులతో బహిరంగ సభ, నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ ప్రాంతం బహిరంగ సభ వద్ద చేయనున్న ఏర్పాట్లు పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసి నియోజకవర్గం ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లాలని నాయకులకు కార్యకర్తలు పిలుపునిచ్చారు. సాయంకాలం చెప్పాలి. రేపు పొలం రెడీగా ఉన్నారా? ఎంత మట్టి వేయించాలి చూపించాలంటే ఈ మట్టి అక్కడ నుంచి పట్టి ఆ మట్టి వేయించాలి. ఈ మట్టి వేయించాలి. వాటర్ ఎప్పుడు వస్తున్నాయి తీసుకునే పడాలంతా. లేబర్ అంతా ఎలా వస్తుంటారు. నాకు పెన్షన్స్ కొంతమందికి పనిచేసే వాళ్ళంతా ఇచ్చింటేనే ఈ మోడీ యువతల నుంచి అది ఉంది కదండి. అక్కడ నుంచి పట్టే దాంట్లో చెరువులో మట్టి తీసి ఇలా పొడికి వేసినట్టుగా చేసినట్టుగా ఉండాలి. ఇక్కడ డైరెక్ట్ వస్తాం. ఇక్కడ అవుతుంది ప్రోగ్రామ్. ఫస్ట్ ఇది తర్వాత ఇక్కడ ఈ విలేజ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ సీనియర్ నాయకుడు చల్లంగి ఎదురయ్య మాట్లాడుతూ 1982 తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల కాలంలో 30 సంవత్సరాలుగా నిరంకుశ పాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించారని, ఆయన బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసమే పాటుపడ్డారని, పేదవారికి తిండి, బట్ట, గూడు కల్పించాలని, దేశంలో మొట్టమొదటిసారిగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు కొల్లి సుబ్రహ్మణ్యం, అంకాడి కామేష్, చల్లంగి సూరిబాబు, మల్లాడి ధనరాజు, పట్నం ధర్మారావు, మారేటి సుబ్బారావు, గ్రామ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. एनटीआर अमर है, एनटीआर अमर है, एनटीआर अमर है, एनटीआर अमर है. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి 102వ జయంతిని పురస్కరించుకుని మహానాడు కార్యక్రమాన్ని కడప గడ్డ మీద జరపడం జరుగుతుంది. మరి 30 ఏళ్ళుగా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా మహానాడు కార్యక్రమంలో పాల్గొనేవాళ్ళం. మరి ఈరోజు ఆరోగ్యం రీత్యా ఈ సంవత్సరం వెళ్ళలేకపోయినందుకు, మేము వెళ్ళలేకపోయినా కార్యక్రమానికి అన్నగారి విగ్రహం ఎక్కడుంటే అక్కడే మాకు పండుగ. తెలుగుదేశాన్ని నమ్ముకున్న వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్ళు కానీ మే 28వ తారీఖు అంటే అదొక పండుగ వాతావరణం. ఈరోజు యావత్ 2 రాష్ట్రాల జనాభా అంతా కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుని విజయవాడ ఉత్సాహాన్ని ఎగరవేస్తూ ఉన్నారు అక్కడ. మరి అలాగే అన్న నందమూరి తారక రామారావు గారు పుట్టి ఇప్పటికి 102 సంవత్సరాలు అయినా, ఆయన పార్టీ పెట్టి 43 సంవత్సరాలు అయింది. ఈ 43 సంవత్సరాల్లో ఎన్నోసార్లు పార్టీ పాడడం లేవడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగుజాడల్లో నడుపుతూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ
ఇప్పటికి 4వ విడత నియమాల ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికి రేపు 4వ తారీఖుకి సంవత్సరం అవుతుంది. రేపు జూన్ 4వ తారీఖున రామచంద్రపురంలో మంత్రి సుభాష్ గారి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ కూడా ఉంది. కార్యకర్తలందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అన్నగారు పెట్టినటువంటి పథకాలు గూడు గుడ్డ నీడ అనే పథకాలతో జనతా వస్త్రాలు ఇచ్చి ఆ రోజున అన్నగారు ఏవైతే పెట్టాడో వీటికి కూడా ఏ పార్టీ వచ్చినా కొనసాగిస్తూ పక్కా గృహాలు కానివ్వండి, కిలో 2 రూపాయలు బియ్యం పథకం కానివ్వండి, ఇలా ఎన్నో పథకాలు, ఆడపిల్లలకు సమాన హక్కులు కానివ్వండి, ఎన్నో పథకాలు స్థాపించే స్థిరస్థాయిగా 100 సంవత్సరాలు అయినా కూడా ప్రతి వారి గుండెల్లో కూడా గూడు కట్టుకున్నటువంటి నాయకుడు, ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక నందమూరి తారక రామారావు గారిని అని చెప్పుకోవచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ మేధావుల్లోనే 5వ వాడిగా గుర్తింపు పొందినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కోరికలుగా ప్రయాణిస్తూ ప్రపంచ ప్రజల్లో నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రమాద ఘటనలో గల్లంతైన మృతుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని పేర్కొన్న ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో ఘనంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు, పూలమాలలు వేసి నివాళులర్పించిన ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. ఈ నెల 31న చెయ్యారు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను స్థానిక నాయకులు, రెవెన్యూ, పోలీసులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.